గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అభివ్యక్తి సృజనాత్మకతలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఈద్గాహ్ కహానీ కే కహానీకార్ కౌన్ హై, ఇన్కి రచన ఉన్కి విశేషత క్యా హై. ఈద్గాహ్ కథని రచించినటువంటి రచయిత ఎవరు, ఆయన రచనలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటి? ఆన్సర్: ఈద్గాహ్ కహానీ కే కహానీకార్ హై మున్షీ ప్రేమ్చంద్ జీ. ఈద్గాహ్ కథని రచించినటువంటి రచయిత పేరు మున్షీ ప్రేమ్చంద్. ఆధునిక హిందీ సాహిత్యమే ఇన్కా మహత్వపూర్ణ స్థాన హై. ఆధునిక హిందీ సాహిత్యంలో ఈయనకి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఏ ఆదర్శోన్ముఖ్ యథార్థవాది కహానీకార్ హై. ఈయన ఆదర్శమైనటువంటి విలువలు కలిగినటువంటి యథార్థమైనటువంటి విషయాలు చెప్పేటువంటి కథా రచయిత. ఇన్హేం ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ఈయనని ఉపన్యాస్ సామ్రాట్, నవలా చక్రవర్తి అని కూడా పిలుస్తారు. ఇన్హోంనే లగ్భగ్ 1 దర్జన్ ఉపన్యాస్ ఔర్ 300 సే అధిక్ కహానియోం కి రచనా కి. ఈయన దాదాపుగా సుమారు 12 ఉపన్యాసాలని, 300 కంటే ఎక్కువ కథల్ని రచించడం జరిగింది. इनकी कहानियों में भारत देश के ग्रामीण जीवन का जीता जगता चित्रण స్పష్ట నజర్ ఆతా హై. ఈయన యొక్క కథల్లో భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానాన్ని స్పష్టంగా వర్ణించడం జరిగింది. नैतिक मूल्यों का विकास व जागरण ही इनकी रचनाओं का खास विषय है. నైతిక విలువల్ని అభివృద్ధి చెందించడము, అందరిలో కలిగించడము ఈయన రచనలో ఉండేటువంటి ముఖ్య విషయం. ఆప్కి కహానియం మాన్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండోం మే సంకలిత హై. ఈయన కథలన్నిటినీ కూడా మాన్ సరోవర్ అనే పేరుతో 8 భాగాలుగా సంగ్రహించడం జరిగింది. सेकंड वन, बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं. कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. పిల్లలు రకరకాలైనటువంటి స్వభావాలు కలిగి ఉంటారు. మన కథ ఆధారంగా హామిద్ యొక్క స్వభావం ఎట్లా ఉంది, ఎటువంటిది అనేది చెప్పండి. ఆన్సర్ చూడండి. यह मानी हुई और सच्ची बात है, बालक प्रायः विभिन्न स्वभाव के होते हैं. ఇది మనము గుర్తించాల్సినటువంటిది, ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లలందరూ కూడా రకరకాలైనటువంటి స్వభావాలు కలిగి ఉంటారు. हामिद तो अपने उत्तम और आदर्शमय स्वभाव से महान ठहरा. హామిదు తన యొక్క ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి స్వభావం చేత గొప్పవాడిగా నిలబడ్డాడు. यह तो भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. ఆ పిల్లవాడు అమాయకమైనటువంటి 4 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి సన్నని పిల్లవాడు, బక్కపల్చటి పిల్లవాడు. ఇస్కే మా బాప్తో చలే బసేతే. అతని యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. లేకిన్ యహ్ విషయ నా జాన్నే వాలా హామిద్ ఉన్కే లౌటే ఆనేకి ఆశామే సదా ఖుష్ రహతా థా. కానీ తన తల్లిదండ్రులు చనిపోయారన్న విషయం తెలియనటువంటి హామీదు వాళ్ళు తిరిగి వస్తారు అన్నటువంటి ఆశతో ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఉన్నాడు. అప్ని దాదీకే ప్రతి ఇసే బహుత్ ప్యార్ థా. తన అవ్వ అంటే, నాయనమ్మ అంటే అతనికి చాలా ఇష్టము. ఇస్లియే ఈద్గా జాతే సమయ్ అప్ని దాది మాకో ధీరజ్ బందాతా. అందుకనే తాను ఈద్గా వెళ్ళేటువంటి సమయంలో తన నాయనమ్మకి ధైర్యం చెప్పి మరీ వెళ్తాడు. ఏ ఆశావాది లడకాత. అతడు ఆశ కలిగినటువంటి పిల్లవాడు. ఇస్కే మన్ మే త్యాగ్, సద్భావ్, వివేక్, సహనశీలత, సంవేదనశీలత జైసి మహాన్ భావనాయం ఘర్కర్ బయటి థీ. అతని యొక్క మనసులో త్యాగము, సద్భావము, వివేకము, సహనశీలత, సంవేదనశీలత వంటి గొప్ప గొప్ప భావనలన్నీ కూడా నిండి ఉన్నాయి. मेले में सभी लड़कों ने अपने मनपसंद खाने और खेलने की चीजें खरीदूं तो हामिद ने अपनी दादी का ख्याल करके उसका कष्ट दूर करने अपने प्यास रहे पूरे 3 पैसे से चिमटा खरीदा.
జాతరలో పిల్లలందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి తినుబండారాలు తింటూ ఆట బొమ్మలు కొనుక్కుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో తన నాయనమ్మను గుర్తుకు తెచ్చుకొని ఆమె యొక్క కష్టాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి 3 పైసలు ఖర్చు పెట్టి ఆ అట్ల కాడని పట్టకారని కొనడం జరిగింది. చిమ్టాను కొనడం జరిగింది. ఘర్ లౌట్కర్ ఉసే ప్యార్ సే దాది మాకు దియా. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా వాళ్ళ నాయనమ్మకి అది చిమ్టాని ఇవ్వడం జరిగింది. इस तरह हामिद मन में त्याग, सद्भाव, विवेक, संवेदनशील भावनाएं रखने वाला उत्तम बालक था. ఈ రకంగా హామీద్ మనసులో త్యాగము, సద్భావము, వివేకము, సంవేదనశీల్ భావన ఏం రఖనే వాలా ఉత్తమ్ బాలక్త, అటువంటి సున్నితమైనటువంటి భావాలు కలిగినటువంటి గొప్ప పిల్లవాడు. అభివ్యక్తి సృజనాత్మకత చూసుకోండి. హామిద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీద్తే ఔర్ క్యూం. హామీద్ యొక్క స్థానంలో నువ్వు ఉన్నట్లయితే ఏం కొంటావు, అదే ఎందుకు కొంటావు. హామిద్ కే స్థాన్ పర్ మై హోతా తో జరూర్ మై బీ చిమ్టా హీ ఖరీద్తా. హామీద్ స్థానంలో నేను గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను కూడా చిమ్టానే కొంటాను. ముజే దాదీ కే అలావా ఔర్ కోయి హై హీ నహీ. ఎందుకంటే నాకు నాయనమ్మ తప్ప ఎవరూ లేరు కాబట్టి. దాదీ ముజే బహుత్ ప్యార్ కర్తీ హై. మా నాయనమ్మ నన్ను చాలా ప్రేమగా చూస్తుంది. సారా సమయ్ మేరే బారే మే హీ సోచ్తీ రహతీ హై. మొత్తం సమయం అంతా కూడా నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అగర్ ముజే కోయి తక్లీఫ్ పహుంచి తో వహ్ తడప్ ఉడతీ హై. నాకు ఏదైనా బాధ కలిగినట్లయితే ఆమె విలవిల్లాడిపోతుంది. మేరే లియే బహుత్ సారా కామ్ కర్తీ హై. నా కోసమని చాలా పనులు చేస్తుంది. ఇస్లియే తో ఉన్కే ప్రతి ఆదర్, శ్రద్ధ ఔర్ ప్రేమ్ బడతా హై. అందువల్ల ఆమె పట్ల నాకు గౌరవము, శ్రద్ధ మరియు ప్రేమ ఎక్కువగా ఉన్నాయి. हर दिन रोटी सेंकते हुए उनकी उंगलियां जलते हुए देखकर मुझे भी ऐसा ही लगेगा, लेकिन मेले में खिलौने, खाने की चीजें आदि देखने पर मन ललचाने की संभावना भी है, लेकिन वह बहुत कम है. ప్రతిరోజు కూడా ఆ రొట్టెల్ని కాల్చుతూ ఉన్నప్పుడు తన యొక్క వేళ్ళు కాలిపోవడం చూసి నాకు కూడా అదే విధంగా బాధ అనిపిస్తుంది. దీనితో పాటు జాతరలో ఆ బొమ్మల్ని చూసిన, తినుబండారాలను చూసినప్పటికీ నా మనసులో కూడా ఆశ కలిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ ఆశ చాలా చిన్నది. ఆ నాయనమ్మ మీద ఉన్న ప్రేమతో పోలిస్తే నాకు ఆ తినుబండారాల మీద, ఆట బొమ్మల మీద కలిగినటువంటి ప్రేమ చాలా తక్కువ. ఓకే. सेकंड वन, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी, अपने शब्दों में लिखिए. హామిద్కి వాళ్ళ నాయనమ్మ పట్ల ఎటువంటి భావనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి అనేది మీ సొంత మాటల్లో రాయమన్నాడు. ఆన్సర్ చూడండి. హామిద్ 4-5 సాల్ కా దుబలా పత్లా లడకాతా. హామీదు 4 నుంచి 5 సంవత్సరాలు కలిగినటువంటి బక్క పల్చటి సన్నని పిల్లవాడు. వహ్ అప్నీ దాది అమీనా సే బహుత్ ప్యార్ కర్తా తా. అతనికి తన నాయనమ్మ అంటే చాలా ఇష్టము. సదా ఉస్కా ఖ్యాల్ రఖతే ఉసే ఖుష్ రఖనా చాతా తా. ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెని శ్రద్ధగా చూసుకుంటూ ఉంటాడు. ఇస్లియే జబ్ మేలే మే బేజ్నే వహ్ డర్నే లగి తో हामिद ने मैं सबसे पहले आऊंगा बिल्कुल ना डरना कहकर धीरज बंधाया था. అందువల్ల వాళ్ళ నాయనమ్మ బాధపడుతుంది, భయపడుతుందని చెప్పి జాతరకి వెళ్ళేటప్పుడు భయపడుతున్నప్పుడు ఈ విషయం చెప్తున్నాడని. ఏమని? అమ్మా, నేను అందరికంటే తొందరగానే వచ్చేస్తాను, నేను ఎక్కడా తప్పిపోతాను అని చెప్పి భయపడవద్దు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉన్నాడు. దాదీనే ఉసే 3 పైసే దియే. వాళ్ళ నాయనమ్మ అతనికి 3 పైసలు ఇచ్చింది. మేలే మే మిఠాయియం ఔర్ కిలౌనోం కి దుకానేం థీ. జాతరలో స్వీట్స్ మరియు ఆట బొమ్మల షాపులు ఉన్నాయి. సబ్ లడకే అప్నే మన్ పసంద్ చీజేం ఖరీద్ కర్ ఖుష్ రహే.
పిల్లలందరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కొని సంతోషిస్తున్నారు. हामिद ने तो हामिद ने तो దాది మాకా కష్ట దూర్ కర్నే చిమ్టా ఖరీదా. హామీద్ కూడా వాళ్ళ నాయనమ్మ యొక్క కష్టాన్ని దూరం చేయడం కోసం అని చెప్పి చిమ్టానే కొన్నాడు. ఉస్నే సోచా కి చిమ్టా లేకర్ దేనే సే దాది అమ్మ బహుత్ ఖుష్ హోంగి. అతను ఆలోచిస్తున్నాడు, అట్లా కాడని గనక కొని ఆ చిమ్టాను గనక కొని వాళ్ళ నాయనమ్మకి ఇచ్చినట్లయితే తను చాలా సంతోషిస్తుందని. ఉస్కే హాత్ రోటియాం ఉతార్తే కభీ నహీ జలేంగి. ఆమె యొక్క వేళ్ళు ఎప్పుడూ కూడా రొట్టెల్ని అటు ఇటు మార్చేటప్పుడు కాల్చేటప్పుడు ఎప్పుడు కాలవు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. వహ్ ముజే హజారం దువాయిం దేంగి. ఆమె అప్పుడు సంతోషంతో నాకు కొన్ని వేల ఆశీర్వాదాలు ఇస్తుంది. పడోసి ఔరతోంకో దికాకర్ బహుత్ ఖుష్ హోగి. చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ చూపించి చాలా సంతోషపడుతుంది. కహేగి కి కిత్నా అచ్చా లడకా హై. ఇంకా అందరితో చెప్తుంది, హామీదు చాలా మంచి పిల్లవాడు, ఎంత మంచి పిల్లవాడో కదా అని చెప్పి చెబుతుంది. ఇవి అర్థగ్రహత, అభివ్యక్తి, సృజనాత్మకతకి సంబంధించినటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఇంపార్టెంట్ అయినటువంటి సారాంశం, ఈద్గా సారాంశాన్ని నేర్చుకుందాము.